గుడ్ మార్నింగ్ బలాస్, డోంట్ బి లేజీ, బికమ్ బిజీ. మన డైలీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని రోజుల నా దుష్ప్రయోజనాలన్నిటికీ కారణం నా గుద్ద బద్ధకమే. లేచే టైం చూసుకుని రేపు చేద్దాంలే అనుకున్న ప్రతిసారి ఆ రేపుగానే మిగిలిపోయింది. ఈ రోజుతో రేపు చేద్దాంలే అనుకునే ఆ మాటకి చరమగీతం పాడేస్తున్నా. మన దగ్గర అన్నీ ఉన్నాయి, లేదంటూ ఒక కన్సిస్టెన్సీ మాత్రమే. ఈ రోజు నుంచి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. అండ్ మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా. మీరు ఇందులో ఎంకరేజ్ చేసినట్టే అందులో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే నా 100% నేను ఇస్తాను ఈరోజు నుంచి. సో మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ ఫిట్ ప్రభా. ఈ నా ట్రాన్స్ఫర్మేషన్లో ఎరైనా అవుతా, సొరైనా అవుతా నా ఒక్కడి కోసం. ఈ మన 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే వన్తో స్టార్ట్ అయిన ఈ ఎనర్జీ లాస్ట్ డే వరకు మెయింటైన్ చేస్తానని నా ఇన్స్టాగ్రామ్ యాప్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంబ్యాక్ ఇవ్వడానికి నేను సిద్ధం. నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు సిద్ధమా? నేను ఇప్పుడేం మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నోటితో మాట్లాడే మాటల కంటే రిజల్ట్స్తో మాట్లాడే మాటలకే విలువ ఎక్కువ. నో ఎవల్ ఐస్, ఓన్లీ గుడ్ ఐస్. ఎవరి సపోర్ట్ అక్కర్లేదు, ఒంటరిగా గ్రో అవుతా అని అస్సలు మాట్లాడను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను వెళ్తున్న నా దారి ఇంకా ఈజీ అవుతుంది. మీ ఎంకరేజ్మెంట్ నా రేపటిని ఇంకా యాక్టివ్ చేస్తుంది. ఒక్క రోజులో ఎవ్వడు ఏది సాధించలే, కానీ ప్రయత్నించిన వాడు ఎప్పుడూ ఓడిపోడు. ఒకవేళ నేను ఓడిపోవాల్సి వస్తే ప్రయత్నిస్తూనే ఓడిపోతా, లేదంటే గెలిచే తీరుతా. గెలుపు ఓటముల మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. నాకు తెలిసిందల్లా కష్టపడడం మాత్రమే. ఆ కష్టమే రేపటి నా విజయం. సావన్నది ఎప్పుడొస్తో తెలియదు. అప్పటి వరకు అన్నీ ఆపేసుకొని కూర్చోలేం కదా. ఉన్న రోజుల్లో గుర్తుండిపోయేలా ఏదైనా చేసిపోమన్నారు మన పెద్దలు. చేద్దాం. మన లైఫ్ ఎలా ఉండాలంటే ఎవడో ఒకడు వచ్చి బతికిపోయిన లెక్క ఉండద్దు. బతుకంటే వాడిదిరా అని చెప్పుకునేలా బతకాలి. అదే నా దృష్టిలో బిగ్గెస్ట్ ఫ్లెక్స్. బాగానే ఎక్స్ట్రాలు తెంగుతున్నావనా అంటారా? దెంగాలి భయ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పు. గిట్లనే డైలీ ఒక మోటివేషన్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మనకి మనమే మోటివేషన్. ఎవడో వచ్చి నీకోసం ఏది చెయ్యడు భయ్. ఇక్కడంత గాలికి ఎవ్వడూ లేడు. ఎవరి లైఫ్ వాడితో డైలీ టెంపోని ఆడిస్తూనే ఉంది. నీకోసం నువ్వే చేసుకోవాలి, నీకోసం నువ్వే నిలబడాలి, నీతో నువ్వే గెలవాలి. నువ్వేది చేయకుండా సక్సెస్ని వెతుక్కుంటూ రాదు భయ్యా. ఒక్క రోజులో సక్సెస్ అయ్యేలా అయితే మనకు తెలిసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డారంటావు? సక్సెస్ అనేది వచ్చినా రాకపోయినా ఈ గ్యాప్లో మనం చేసే ప్రయత్నమే మన సక్సెస్. అది గుర్తుపెట్టుకో. సక్సెస్ అనేది వెంటనే రాకపోవచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఈ రోజులో అస్సలు ఉండదు. ఆ రోజు వరకు నువ్వు మారకుండా ఉండాలి. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మనకి టైం రోజులా ఉండదు. జిమ్కి ఒకరోజు వెళ్ళొచ్చు, ఇంకో రోజు వెళ్ళకపోవచ్చు. అయినా నాలెడ్జ్ ఉన్నోడికి రాయనిచ్చిన వెయిట్ చూసుకొని వర్కౌట్ చేసుకుంటాడు. టైం ఉంటే డబ్బులు ఉండవు, ఆ డబ్బులు ఉంటే టైం ఉండదు. ఈ రెండు కలిసి వచ్చిన రోజు మనమే ఉండం. అన్నీ కుదిరితే జిమ్కి వెళ్ళు, లేదా నీ చుట్టూ ఉండే వాటినే జిమ్ ఎక్విప్మెంట్స్గా మార్చుకో. నీ లైఫ్లో ఏదైనా అద్భుతం జరగాలంటే ఎదురు చూస్తూ కూర్చుంటే జరగదు. నువ్వు ఏదైనా చేసినప్పుడే నువ్వు అనుకున్నా జరుగుతుంది. నేను ఒక రీల్ చూసా. నువ్వు కన్న కల కోసం నువ్వు కష్టపడకపోతే అది జరగలేదని బాధపడే హక్కు నీకు లేదు. నిజమే కదా. నువ్వు కన్న కల కోసం నువ్వు కష్టపడినప్పుడు అది జరగలేదని బాధపడ్డం ఎందుకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో ఏది జరగాలన్నా నువ్వే చేసుకోవాలి. నువ్వేం చేయకుండా అని అది పీకేస్తా ఇది పీకేస్తా అని మాటలు చెప్తే ఎవ్వడు దేకడు. అట్లా మాటలు దెంగే బ్యాచ్లో మాత్రం నువ్వు ఉండకు. అట్లా మాటలు దెంగతా ఉన్నావు అనుకో, లైఫ్లో నువ్వేం పీకలేవు. నువ్వేమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో ఎవ్వడికి చెప్పకు. చెయ్యి ఫస్ట్. ఆఫ్టర్ దట్ రిజల్ట్సే మాట్లాడతాయి. నువ్వు చెప్పే మాటల కంటే నీ రిజల్ట్స్ చెప్పే మాటలు చాలా గట్టిగా ఉంటాయి. మై డియర్ బ్రదర్, వేకప్. నవీన్ అన్న వీడియోలు చూసుకుంటూ నవీన్ అన్నలా మనం ఎప్పుడు తయారవుతామని ఆలోచించడం కాదు. ఒక అడుగు వేసి చూద్దాం. నవీన్ అన్న కాకపోయినా ఆయన తమ్ముళ్ళ లెక్కన మిగిలిపోదాం. గుర్తుంది కదా, నో ఎవల్ ఐస్, ఓన్లీ గుడ్ ఐస్.